Welcome to Vamka Math for all competitive exams. Welcome to Vamka Mathematics. ఏపీ ఐసెట్ 2024 రిజల్ట్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఏపీ ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ అనేది నిన్న రావడం జరిగిందండి. సో ఇప్పుడు అందరిలో ఉండే కామన్ డౌట్ ఏంటంటే మా ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, సో ఫ్రీ సీట్ వస్తుందా రాదా, సో కాలేజీలలో ఏ కాలేజీ బెటర్, సో అందులో ఏ కాలేజీ తీసుకుంటే బాగుంటుంది అనే డౌట్ ప్రతి ఒక్క స్టూడెంట్లో ఇప్పుడు ఉందండి. సో దీనికోసం ఏంటంటే మనం జూన్ 4th రోజున ఒక కంప్లీట్ వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో కాలేజెస్ లిస్ట్ ఇస్తాను, సో ఏ ర్యాంకుకి ఏ సీట్ వస్తుంది, అదేవిధంగా కాలేజీకి ఉండే ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఏంటి, సో కాలేజీ యొక్క హిస్టరీ ఎట్లా చూడాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు జూన్ 4th రోజున ఒక వీడియో ఇస్తాను. సో జూన్ 4th వరకు ఎందుకు సార్ అంత టైం అంటే, సో మనం ఇచ్చే వాల్యూస్ అన్నీ కూడా అక్యురేట్గా ఉండాలండి. సో మనం లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేయాలి, అండ్ ఈ ఇయర్ ర్యాంక్స్ ఎట్లా వచ్చాయి పిల్లలకి, అండ్ ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనే విషయం క్లియర్గా తెలుసుకున్న తర్వాత నిజమైన డేటా ఇవ్వాలి, ఏదో ఎక్స్పెక్టేషన్ డేటా ఇవ్వకూడదు. సో దానికోసమే నాకు ఒక 4 days టైం పడుతుందండి. సో ఈ 4 daysలో నేను మన వీడియో చూస్తున్న పిల్లలందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాను, ఆ ఫామ్ని మీరు అందరూ ఫిల్ చేయండి ఫర్ రిజల్ట్స్ కోసమే, నేను అందరి కోసము రిజల్ట్ అనాలిసిస్ కోసము గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. అండ్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా మీకు 1 month టైం ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఈ 1 month లోపల మనం ఏ కాలేజీలో చదవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, లైక్ ఎంబీఆర్ ఎంసీఏ అనేది డిసైడ్ కావాల్సిన టైం అండి. సో ఒక 4 daysలో మీకు ఒక లేటెస్ట్ వీడియో వస్తుంది. సో ఆ వీడియో ఏంటంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ని, అండ్ మీకు వచ్చిన మార్క్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ మార్క్స్ అండ్ ర్యాంక్ని కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళతోటి ఈ వీడియోకి కామెంట్ చేపియండి. అదేవిధంగా గూగుల్ ఫామ్ ఇచ్చానండి. సో గూగుల్ ఫామ్ ఇచ్చాను, ఆ గూగుల్ ఫామ్ కూడా అందరూ ఫిల్ చేయండి. సో మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా నాకు డేటా అనేది రిసీవ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పటికి ఇచ్చాను, మన స్టూడెంట్స్ నింపుతున్నారు. సో అందరు పిల్లలు నింపండి. సో ఇది మనకు ర్యాంక్ పర్పస్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకేనా? సో గూగుల్ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. సో సింపుల్ కాలమ్స్ ఉంటే అందులో పెద్ద గేమ్ ఉండదండి. సో ఇప్పుడు వామికా మ్యాథమెటిక్స్ రిజల్ట్ అనాలిసిస్ అని పేరు పెట్టాను. మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఇన్ విచ్ మంత్ జాయిన్ ఇన్ అవర్ కోర్స్. సో ఒకవేళ వామికా మ్యాథమెటిక్స్లో కోర్సు తీసుకున్న పిల్లలు ఉన్నారు, ఫ్రీగా చూసే పిల్లలు ఉన్నారు. సో మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచి చూస్తున్నారు, సో నవంబర్ నుంచా, డిసెంబర్ నుంచా, ఫిబ్రవరి నుంచా, మార్చి నుంచా, ఎప్పటి నుంచి చూస్తున్నారో, అంటే వామికా మ్యాథమెటిక్స్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో ఆ మంత్ ఎంటర్ చేయండి. మీ హైసెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఐసెట్లో అది మెన్షన్, పాయింట్లలో చెప్పకండి, నార్మల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెప్పండి. లైక్ 90.1234 ఏం అవసరం లేదు, 90 అని చెప్పండి. మీ ర్యాంక్ అనేది ఎగ్జాక్ట్ ర్యాంక్ చెప్పండి. ఎగ్జాక్ట్ 10,000, 1,500, లేదు మనకి 1,539, 234 ఎంత వస్తే అంత ఇవ్వండి. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వామికా మ్యాథమెటిక్స్ పైన మీకుండే ఇంప్రెషన్ ఎట్లా ఉంది, సో బ్యాడా, గుడ్డా, వెరీ గుడ్డా, సో ఎలా ఉంది అనేది కూడా ఒక రేటింగ్ అనేది ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న వర్క్కి రిజల్ట్ అనేది మాకు మీరు ఇచ్చే రేటింగ్ని బట్టి మాకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ మనం కంటిన్యూ చేయొద్దనేది. సో అంటే మీ ఇంప్రెషన్ ఏంటి, ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్నారు, ఎంతో కొంత ఉపయోగం ఉందా, టైం వేస్టా, ఏది ఉంటే అది జెన్యూన్గా ఇవ్వండి, నాట్ రిక్వెస్టింగ్. ఎందుకంటే ఇక్కడ మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఒక ఐడియా కోసము, ఏం చేస్తున్నాము మనము, మీరు ఎలా తీసుకుంటున్నారు దీన్ని, సో మనకు దీనివల్ల యూజ్ ఉందా, యూజ్ లేదా అనే విషయం నాకు తెలియాలి. సో దానికోసమే రేటింగ్ ఇవ్వమని చెప్తున్నాను. ఇఫ్ ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే మీ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఒక పిక్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాం కదా, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అది పాసిబిలిటీ ఉంటే చేయండి, లేకపోతే లేదు. అండ్ మోర్ ఓవర్ మీ కామెంట్స్ కూడా ఏమైనా చేయాలనుకుంటే కామెంట్ చేయండి, ఇక్కడ కూడా కామెంట్ చేయొచ్చండి. యువర్ కామెంట్స్ ఆన్ వామికా మ్యాథ్స్ మన యాప్ అండి, యూట్యూబ్ ఛానల్ నుంచి అయినా సరే, యాప్ నుంచి అయినా సరే, మీరు అట్లీస్ట్ ఒక 10% మీకు బెనిఫిట్ అయింది, ఎంతో కొంత ఉపయోగపడ్డది అన్నప్పుడు మీరు కామెంట్ చేయండి. నాకు ఏం ఉపయోగపడలేదంటే దాన్ని కూడా ఇన్ఫామ్ చేయండి, మేము దాన్ని కూడా రిసీవ్ చేసుకుని నోట్ చేసి పెట్టుకుంటాము. సో ఈ డేటా మనకు అవసరము. సో ఈ డేటా వస్తుంది కదా, దీన్ని 4 days టైం ఎందుకు ఇచ్చాను అంటే, 4 days లోపల పిల్లలు డేటా నింపుతుంటారు. అదే టైంలో మేమేం చేస్తాము, కాలేజెస్ మొత్తం సెర్చ్ చేసి ఏ కాలేజీలో ఎట్లా ఉంది అనేది క్లియర్ కట్ ఐడియా అండి. ఏదో అక్యురేట్ మనము చెప్పడం కాదు, అక్యురేట్గా పూర్తి లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ డేటా బేస్ చేసుకొని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. జూన్ 4th రోజున మన ఛానల్లో వీడియో వస్తుంది. సో పిల్లలు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా ఏంటంటే మీకు రిజల్ట్ కూడా, అండ్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఎన్ని డాక్యుమెంట్స్ అవసరం, ఏమేమి తీసుకెళ్ళాలి, మొత్తం కూడా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటామండి. సో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇందులో పాస్ అవుతూ ఉంటుంది. పిల్లలందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హెల్ప్ అవుతుంది. ముందుగా ఏం చేయాలండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీరు
కామెంట్ చేయండి. కామెంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చింది. డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి గూగుల్ షీట్ నింపండి. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా నా నంబర్ ఇచ్చానండి, 9052450869. ఆ నెంబర్కి కాంటాక్ట్ కండి. సో ఈ కోర్స్ అనేది మీకు ఎట్లా యూజ్ అయిందో దాన్ని బట్టి కూడా అక్కడ మన కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. దాని ద్వారా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే మాడిఫికేషన్స్ కానీ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి మాకు కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరికీ కూడా వీడియో రీచ్ కావాలి, అది మీ చేతుల్లోనే ఉందండి. సో మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఫిల్ చేయండి. వామిక మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ వామిక మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే అందరూ వామిక మ్యాథ్స్ స్టూడెంట్స్ లేరు ఇక్కడ, చాలామంది కాకుండా ఉన్నారు. వాళ్ళతో కూడా ఫిల్ చేయండి, వాళ్ళకి పంపేయండి వీడియో. తద్వారా ఏంటంటే ర్యాంక్స్ అన్ని ఒక సిమ్యులేటెడ్ అంటే ఒక స్టిపులేటెడ్గా మనకి ఎంత వస్తుంది అనేది ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఎంతమంది పిల్లలకి ఎంత ర్యాంక్ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని మనం ఏ కాలేజ్ వస్తుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇప్పటి కట్ ఆఫ్ చూసుకొని అనాలిసిస్ చేయడానికి వెళ్ళిపోతుంది. కాబట్టి అందరితో కూడా నింపేయడానికి ట్రై చేయండి. నేను గూగుల్ ఫామ్లో ఒక లింక్ ఇస్తాను, నాన్ వామిక మ్యాథ్స్ స్టూడెంట్ అని. ఒకవేళ కాకపోతే వామిక మ్యాథ్స్ స్టూడెంట్ కాదు అని చెప్పి దాన్ని టిక్ చేయండి, తప్పేం లేదు, అది టిక్ చేయండి. కాకపోతే రిజల్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కామెంట్ చేయండి, గూగుల్ ఫామ్ నింపండి, మర్చిపోకండి. ఇది మీ చేతిలో ఉండే పని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.